యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బిగ్ బ్రేకింగ్ అంటోంది. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు ప్రయత్నం అయితే చేసింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ఆమె నివాసం ఎక్కడైతే ఉందో అంటే నిజాంపేటలో తన సొంత ఇల్లుంది. సో రీజన్ ఏంటో తెలియదు, బట్ నిద్ర మాత్రలు మింగినట్టుగా కూడా చెప్తున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు మరి ఆమెను గమనించి ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేసిండ్రు. అయితే మరి ఎందుకు ఇట్లా ఆత్మహత్య చేసుకుంది ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యులు కూడా ఇంకా పూర్తిగా ప్రాథమికంగా అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. బట్ ప్రస్తుతం అయితే కల్పన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె పరిస్థితి డేంజర్ గానైతే లేదు, బట్ కొంత ఎక్కువగానే నిద్ర మాత్రలు మింగినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే వెంటనే ఆమె నిద్ర మాత్రలు మింగగానే అది గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో తరలించడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వడంతో కొంత క్రిటికల్ కండిషన్లో అయితే లేదు అనే ఇన్ఫర్మేషన్ అయితే కుటుంబ సభ్యులు అండ్ డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ సింగర్ కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించినట్టుగా పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అందింది. సో వెంటనే నిజాంపేటలో ఉన్నటువంటి కల్పన ఇంటికైతే పోలీసులు వెళ్ళారు అండ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూశారు. కేసు ఫైల్ చేశారు పోలీసులు. అయితే కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించడానికి ఏంటి మరి కారణం ఏంటి అనేది కూడా ఇంకా ఫైండ్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మనకు తెలుసు ఈమె చాలా పాపులర్ సింగర్ కూడా. బికాస్ టాలీవుడ్లో ఎలాంటి సింగింగ్కి సంబంధించిన కాంపిటీషన్స్ అయినా లేకపోతే షోస్ అయినా ఈవెంట్స్ అయినా ఈమె పాట చాలా కామన్గా ఉంటుంది. ఈమె కేవలం తెలుగు సింగర్ మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చాలా చిత్రాల్లో ఆమె పాటలు కూడా పాడినరు. అట్లాగే ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కేవి మహదేవన్తో కలిసి కూడా ఆమె ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ పాటలు పాడిన సందర్భం కూడా ఉంది. అయితే ఇంత ఫేమస్ సింగర్, ఇంత సెలబ్రిటీ అయినటువంటి కల్పన మరి ఎందుకని ఆత్మహత్యానికి పాల్పడింది అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా పోలీసులు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సింగర్ గానే కాదు, ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. జనరల్లీ సింగర్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. సో తిను మల్టీ టాలెంటెడ్ అనుకోవచ్చు. బిగ్ బాస్ షోలో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. అక్కడ కొంత యాక్టివ్గా ఉండడమే కాదు, కొన్ని కాంట్రవర్సీస్ కూడా దారి తీసాయి సింగర్ కల్పన మీద కూడా. సో ఈమె యాక్టివ్గా ఉంటుంది జనరల్లీ అండ్ సింగింగ్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే సూపర్ డూపర్ హిట్ పాటలు కూడా పాడింది. మరి ఏం జరిగింది ఏంటి, ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా పోలీసులు అయితే ఫైండ్ అవుట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. మరి ప్రస్తుతం అయితే ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. పోలీసులు కేసు కూడా ఫైల్ చేశారు. ఫైల్ చేసి మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అట్లాగే మొన్న పుష్ప 2 సినిమాకు సంబంధించి కాంట్రవర్సీ మనకు అందరికీ తెలుసు. థియేటర్ల తొక్కేసలాట జరిగినప్పుడు కూడా తిను స్పందించడం జరిగింది. అల్లు అర్జున్ను ఒంటరి చేశారంటూ కూడా ఆమె అల్లు అర్జున్ వైపు మాట్లాడుతూ అల్లు అర్జున్కి మద్దతు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో ఇట్లా తనదైన శైలిలో ఆమె రెస్పాండ్ కూడా అవుతూ ఉంటుంది. ఈమె యాక్టివ్, అట్లాగే చాలా మంచి హిట్ పాటలు కూడా అందించింది. దట్టు సింగింగ్ ఫీల్డ్లో కూడా చాలా తక్కువ మందికి ఇట్లాంటి మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అట్లాగే అందిపుచ్చుకొని వాటిలో సక్సెస్, కెరీర్లో సక్సెస్
కావడం కూడా అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే చాలా మంది కొత్త కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు. అట్లాంటిది బాలసుబ్రహ్మణ్యం అట్లాంటి వాళ్ళు టైంలో ఆ ఎరా ఉన్నప్పుడే ఆమె తన టాలెంట్ ని నిరూపించుకుంది. మరి ఏం జరిగింది ఏంటో తెలీదు. బట్ ఒక్కసారిగా సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేయడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం అయితే మల్కాజిగిరి పరిధిలో వస్తుంది ఇది. నిజాంపేట అంటే తను తన భర్తతోనే కలిసి ఉంటోంది. మరి 2 రోజులుగా ఆమె డోర్ ఓపెన్ చేయకుండానే గదిలోనే ఉండిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఎంత తలుపు కొట్టినా కూడా ఓపెన్ చేయలేదు. సో దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు అండ్ ఈమె ఉంటుంది కూడా అపార్ట్మెంట్. సో అపార్ట్మెంట్ వాసులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి డోర్ బద్దల కొట్టి ఓపెన్ చేసిన సందర్భం. మరి అంత సీరియస్ గా ఏం జరిగింది? మరి 2 days అవుతోంది డోర్ తీయక అంటున్నారు. మరి ఈమె స్లీపింగ్ పిల్స్ తీసుకుంది ఏ రోజు ఏంటి, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ పోలీసులు అయితే కలెక్ట్ చేస్తున్న పరిస్థితి.